హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. రాజకీయం ఫుల్ సర్కిల్ తిరిగింది. ఎటో వెళ్లిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వెళ్లిన చోట ఇమడలేక వచ్చేస్తున్నారు. గతంలో ఉన్న పార్టీనే బెటర్ అన్న ఫీలింగ్ వారిలో కనిపిస్తోంది. అలాంటి వారిలో తోట చంద్రశేఖర్ ఒకరని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ పార్టీల్లో రాకపోకలు కూడా పెరిగాయి. ప్రస్తుతం ఉన్న పార్టీల్లో భవిష్యత్తుకు భరోసా లేదని భావిస్తున్న వేళ కొత్త మార్గాలు వెతుక్కోవాలనుకుంటున్నారు నేతలు. ఆ క్రమంలో కొత్త పార్టీ కంటే గతంలో తాము ఉన్న పార్టీనే ప్రస్తుత పరిస్థితుల్లో బెటర్ అని విశ్వసిస్తున్నారు. తాజాగా భారత రాష్ట్ర సమితి ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వ బీఆర్ఎస్ ఓడిపోవడంతో పాటు జాతీయ స్థాయిలో ఆ పార్టీ విస్తరణ అసాధ్యమని తేలడంతో తోట పునరాలోచనలో పడ్డారు. తోట చంద్రశేఖర్ సహచరుడైన రావెల కిషోర్ బాబు ఇప్పటికే బీఆర్ఎస్ను వీడి వైసీపీలో చేరిపోయారు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కొత్తల్లో కొంతమంది నేతల్ని కేసీఆర్ గాలమేసి లాగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆహ్వానించిన వారిలో తోట చంద్రశేఖర్ కూడా ఉన్నారు. అప్పటి వరకు జనసేనలో ఉన్న తోటను పిలిచి పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఏపీ శాఖ అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. దాదాపు 2 ఏళ్లున్నా ఎదుగుదల లేకపోవడంతో ఇక బీఆర్ఎస్లో ఉండే ప్రయోజనం లేదని గ్రహించారు. తోట చంద్రశేఖర్ ఇప్పుడు జనసేన వైపుకు వెళ్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఓటమితో భారత రాష్ట్ర సమితి విస్తరణ మరుగున పడిపోయింది. కేసీఆర్ పిలుపు మేరకు తోట చంద్రశేఖర్ జనసేనను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఉభయ గోదావరి జిల్లాలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ తెలంగాణలో కేసీఆర్కు ఓటమి ఎదురుకావడంతో ఏపీలో ఆ పార్టీ విస్తరణకు అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి చంద్రశేఖర్కు చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుండి చంద్రశేఖర్ ఆ పార్టీలో పనిచేశారు. పవన్ జనసేన ఏర్పాటు చేసినప్పటి నుంచి సైతం వెన్నంటే నడిచారాయన. విచిత్ర పరిస్థితుల్లో ఆయన బీఆర్ఎస్లో చేరారు. దానికి హైదరాబాద్లో ఆయన భూ వివాదానికి కూడా లింక్ ఉందంటారు. ఇప్పుడు చంద్రశేఖర్ మళ్లీ జనసేనలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన చిరంజీవితోనూ పవన్ కళ్యాణ్తోనూ భేటీ అయ్యారు. చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించడంతో మర్యాదపూర్వకంగా కలిశానని చంద్రశేఖర్ చెబుతున్నారు. కానీ ఆయన మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో కలిసి జనసేనలో చేరతారని బలంగా టాక్ వినిపిస్తోంది. పైగా ఇప్పుడు ఆయనకు టికెట్ కూడా కన్ఫామ్ అయినట్లు చెప్తున్నారు. అది కూడా గుంటూరు వెస్ట్ కేటాయిస్తారని అంటున్నారు. గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాల గిరి తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆ సీటును జనసేనకు కేటాయించేందుకు టీడీపీ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. గుంటూరు వెస్ట్ లో కాపు సామాజిక వర్గం ఓట్లు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. కమ్మ ఓట్లు కూడా చాలానే ఉన్నాయి. దాంతో తోటా చంద్రశేఖర్ కు టికెట్ కేటాయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని టీడీపీ జనసేన లెక్కలేసుకుంటున్నాయి. తన రాజకీయ జీవితంలో గెలుపెరగని తోటా చంద్రశేఖర్ తొలిసారి విజయం సాధించే వీలుంటుందని అంచనా వేసుకుంటున్నారు. చూడాలి మరి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.